బీఆర్ఎస్ ను తిరిగి అధికారంలోకి తీసుకువచ్చేందుకు కేటీఆర్ ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా పాదయాత్ర చేయాలని భావిస్తున్నారు. వచ్చే ఏడాదిలో పాదయాత్ర చేస్తానని మీడియాతో చిట్చాట్లో తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా తన పాదయాత్ర ఉంటుందన్నారు. ప్రస్తుతం జిల్లాల పర్యటన ప్రారంభించిన కేటీఆర్ రానున్న డిసెంబర్ వరకు పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాల్లో నిమగ్నమవనున్నారు. పార్టీ సిల్వర్ జూబ్లీ సంబరాల తర్వాత పాదయాత్ర ప్రారంభిస్తానన్నారు కేటీఆర్. రైట్, కేటీఆర్ పాదయాత్రకు సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. శివ, కేటీఆర్ ఈరోజు సూర్యాపేట మీటింగ్ వచ్చిన నేపథ్యంలో చాలా ఇంట్రెస్టింగ్ విషయం, చాలా ఇంపార్టెంట్ విషయం తన వెల్లడించాడు చిట్చాట్ లో. తన పాదయాత్ర వచ్చే ఏడాది ఎండింగ్ నుంచి ఉండబోతుంది అన్నటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. ఈరోజు మీటింగ్ లో చాలా విషయాలు కూడా ఆయన పంచుకోవడం జరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు కావచ్చు, లేదంటే 6 గ్యారెంటీలు కానీ ఎన్నో కూడా పిసిసి అధ్యక్షుడు హోదాలో రేవంత్ రెడ్డి ఆనాడు ఎలక్షన్ టైంలో చేసినటువంటి ప్రచారం మీద ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అన్ని కూడా ఆయన తూర్పారబట్టారు. దాని తర్వాత ఆయన కాసేపు మీడియాతో చిట్చాటు నిర్వహించారు. ఖచ్చితంగా 2027 కానీ లేదంటే 28లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఒకవేళ అన్ని కలిగి ఒకేసారి జమిలీ ఎన్నికలు వస్తే 27 వచ్చే అవకాశం ఉంది, లేదంటే 28లో వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో 26 ఎండింగ్ లో కానీ అక్టోబర్ తర్వాత కానీ లేదంటే ఆ చివరిలో ఖచ్చితంగా కూడా 2026 ఎండింగ్ నుంచి తన పాదయాత్ర ఉండబోతోంది. అది ఉత్తర తెలంగాణ నుంచి పూర్తి స్థాయిలో అటు కరీంనగర్, నిజామాబాద్ నుంచి పూర్తి స్థాయిలో తన పాదయాత్రని కంటిన్యూ చేయడానికి సిద్ధం అవుతున్నట్టుగా కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. బట్ ఇది ముందుగానే నీవు లీక్ చేస్తున్నానటువంటి విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. కనుక వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ పాదయాత్ర దోహదపడే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే పాదయాత్ర అనేది మనం చూసాం, కేసీఆర్ చేశారు, అంతకన్నా ముందు రాజశేఖర రెడ్డి చేశాడు, అటుపోతే జగన్మోహన్ రెడ్డి చేశాడు, చంద్రబాబు చేశారు. బట్ ఎవరైతే పాదయాత్ర చేస్తారో పాదయాత్ర చేసిన వాళ్ళు ఖచ్చితంగా కూడా ముఖ్యమంత్రిగా అవుతారనే ఒక నానుడిగా ఉంది. బట్ ఈసారి మరి పాదయాత్ర చేయడం వల్ల కేటీఆర్ సీఎం అభ్యర్థిగా ఉండబోతారా లేదా కేసీఆర్ ని ముందుకు పెట్టి చేయబోతారా? ప్రజెంట్ అయితే అందరూ కూడా హరీష్ రావు అని, కేటీఆర్ గాని, కవిత గాని అందరూ కూడా పాదయాత్ర విషయంలో చర్చ జరుగుతున్నప్పటికీ కూడా బట్ అంతిమంగా మాత్రం కేసీఆర్ ముఖ్యమంత్రి మళ్ళీ కాబోతారు అన్నటువంటి చర్చ జరుగుతోంది. కానీ పార్టీకి కేసీఆర్ తర్వాత పెద్ద దిక్కుగా ఉన్నటువంటి కేటీఆర్ మాత్రం ముందుగానే ఆయన పాదయాత్ర షెడ్యూల్ ని రిలీజ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అటు ఉత్తర తెలంగాణ నుంచి దక్షిణ తెలంగాణ వరకు, అంటే అటు ఆదిలాబాద్ నుంచి ఇటు మహబూబ్ నగర్ ఇటు చివరి వరకు కూడా ఆయన పాదయాత్ర చేసే అవకాశం ఎంత కనిపిస్తుంది. మొత్తం ఉమ్మడి జిల్లాలోని 10 జిల్లాల్లో ఆయన పాదయాత్రకు ప్లాన్ జరుగుతుంది. దాదాపు 6 నుంచి 8 నెలల పాటు ఆయన పాదయాత్ర కంటిన్యూ చేసే అవకాశం ఉంది. అది అయిపోయిన తర్వాత ఒక 6 నుంచి 8 నెలల సమయం మిగులుతుంది. అప్పుడు ఎలక్షన్స్ లో పార్టీ టికెట్లు ఇవ్వడం కావచ్చు, ఇట్లాంటి అన్ని అంశాల మీద ఆయన చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం జిల్లాల పర్యటనలు కేటీఆర్ నిర్వహిస్తున్నారు. ప్రజెంట్ సూర్యాపేటలో ఈ రోజు మీటింగ్ సక్సెస్ఫుల్ గా నిర్వహించారు. జగదీష్ రెడ్డిని అసెంబ్లీ నుంచి బయటకు పంపించిన తర్వాత ఆయన ఈ కీలకమైనటువంటి మీటింగ్ వచ్చారు. ఆ పార్టీలో ఒక బూస్టప్ నింపినటువంటి పరిస్థితి ఉంది. నెక్స్ట్ మన 23వ తేదీ నాడు కరీంనగర్ లో భారీ మీటింగ్ ఉండబోతోంది. అక్కడ గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో అక్కడ కరీంనగర్ లో భారీ మీటింగ్ ఏర్పాటు చేయబోతున్నారు. ఏదైనప్పుడు కూడా రానున్న డిసెంబర్ వరకు పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలు పూర్తి స్థాయిలో పార్టీ అయితే ప్లాన్ చేస్తుంది. అదే సమయంలో పార్టీ సిల్వర్ జూబ్లీ పాదయాత్ర ద్వారా నరేందర్ పాదయాత్ర ద్వారా పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లడం, అధికారాన్ని దగ్గర చేయడంతో పాటు కేటీఆర్ ని ఫ్యూచర్ లీడర్ గా ఫోకస్ చేయడానికి ఉపయోగపడుతుందని కేసీఆర్ భావిస్తున్నారు అనుకోవచ్చా? దాదాపుగా కేసీఆర్ సైలెంట్ గా ఉండి అన్ని కార్యక్రమాల్లో కేటీఆర్ లీడ్ చేస్తున్నారు. అవును, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే పార్టీలో సీనియర్ లీడర్ గా హరీష్ రావు ఉన్నప్పటికీ కూడా పార్టీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఉన్నారు. ఆ పార్టీలో ప్రతిదీ కూడా ఆయనకు తెలిసే ఏదైనా జరుగుతుంది. కేసీఆర్ అన్ని విషయాల్లో బయటికి రాని పరిస్థితి. ఈ మధ్య కాలంలో ఎలక్షన్ తర్వాత కేవలం 2-3 సార్లే అసెంబ్లీకి వచ్చాడు, 2-3 సార్లే తెలంగాణ భవన్ కి వచ్చారు. కానీ మొత్తం కూడా కేటీఆర్ ద్వారానే పనులన్నీ చక్కబుద్ధి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఎట్లా కేసీఆర్ పాదయాత్ర చేసే అవకాశం ఉండదు కాబట్టి అది తన తనయుడు కేటీఆర్ ద్వారా పాదయాత్ర నిర్వహించేలా వ్యూహాత్మకంగా ఇలాంటి చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. పార్టీ కూడా అందరూ కేటీఆర్ కు మద్దతుగా నిలుస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా, ఈవెన్ హరీష్ రావు కూడా కేటీఆర్ ఏది చెప్పినా కూడా అదే వినే పరిస్థితిలో హరీష్ రావు కూడా ఉన్నారు. కనుక ప్రతిదీ కూడా కేటీఆర్ ఆధ్వర్యంలోనే పార్టీ కార్యక్రమాలు రూపొందించడం కానీ ప్రతిదీ నిర్వహించబోతున్నారు. అట్నే పార్టీ సిల్వర్ జూబ్లీ 24 సంవత్సరాలు పూర్తయిపోయి 25 సంవత్సరాలు అడగబోతున్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి సభ్యత్వ నమోదు కావచ్చు, శిక్షణ తరగతులు కావచ్చు, అది భారీ మీటింగ్ వరంగల్ లో నిర్వహించడం కావచ్చు, ఇవన్నీ కూడా కేటీఆర్ ఆధ్వర్యంలో జరగబోతున్నాయి. కనుక మనం ఇంతకుముందు చెప్పినట్టుగా ఖచ్చితంగా పాదయాత్ర కనుక ఆయన స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా పెద్ద ఎత్తున వేలాది మందిని ద్వారా ఒక ప్రభుత్వాన్ని ఎండగట్టేలాగా, అంటే
6 గ్యారెంటీల విషయంలో కానీ రేవంత్ రెడ్డి విషయం మీద కానీ కాంగ్రెస్ సర్కార్ అవలంబిస్తున్న విధానాల మీద మొత్తం కూడా తూర్పారబట్టేలాగా ఒక 7 నుంచి 10 నెలల పాటు పాదయాత్ర ఉండేలాగా పార్టీ డిజైన్ చేసేటట్టుగా అర్థమవుతుంది. ఇవి కొంతవరకు మాత్రమే మనతో షేర్ చేసుకున్నారు. మిగతా త్వరలో వెల్లడిస్తానన్న విషయాన్ని చెప్తున్నారు. కనుక పార్టీ కార్యక్రమాలు ఇవన్నీ కూడా ముగిసిన తర్వాత పాదయాత్ర అఫీషియల్ షెడ్యూల్ రిలీజ్ చేస్తానన్న విషయాన్ని అయితే చెప్తున్నారు. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.